అంటే ట్రంపే ఇండైరెక్ట్‌గా అలా చెప్పాడు. నేను రంగంలో దిగుతున్నాను. ఇంకొక 2 రోజుల్లో ఈ వార్ అంతమైపోతుంది అనేది ట్రంపే ప్రకటించాడు. న్యూయార్క్ పోస్ట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పాడు. సో, దీన్ని బట్టి చెప్పినప్పుడే ఆయనే చెప్పాడు పాకిస్తాన్‌లోనూ జరుగుతుంది. వి ప్రిఫర్ ఇస్లామాబాద్ అన్నాడు. ఆ సందర్భంగా అసీం మునీర్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌ని కూడా పొగిడాడు. సో, క్లియర్‌గా ఇస్లామాబాద్‌లోనే వాళ్ళకి కంఫర్ట్ ఉంటది అనేది అర్థమవుతుంది. హ్మ్. రెండవ అంశం జేడీ వ్యాన్స్ పంపించడం వల్ల ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే స్పాట్ డిసిషన్‌లు తీసుకోవడంలో జేడీ వ్యాన్స్ అక్కడ ఇరాన్ నాయకుల్ని అంటే బగేర్ గలీబఫ్ స్పీకర్, పార్లమెంట్ స్పీకరు, అబ్బాస్ అరాగ్చి వీళ్ళందరూ బాగా ముదుర్లు ఇరాన్‌లో. హ్మ్. అందరూ పీహెచ్‌డీలు చేసిన వ్యక్తులు. రెండోది డిప్లొమసీలో చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. వార్‌లో పాల్గొన్న అనుభవం ఉంది. సో, అలాంటి వాళ్ళతో డీల్ చేయడానికి ఇతను పనికిరాడు. ఇతను ఆల్రెడీ ఫెయిల్డ్ క్యాండిడేటు జేడీ వ్యాన్స్. అంత పవర్‌ఫుల్ ఇది ఆరేటరీ స్కిల్స్ గాని, డిప్లొమసీ స్కిల్స్ గాని లేవు. కానీ ఇరాన్ ఏందంటే జేడీ వ్యాన్స్‌ని ప్రిఫర్ చేసింది. ఎందుకు అటు స్టీవ్ విట్కాఫ్ కానీ, జేరెడ్ కుష్నర్ గాని వీళ్ళిద్దరూ ఇంతకుముందు అమెరికా తరపున ఇరాన్‌తో చర్చలు జరిపారు. కానీ వీళ్ళిద్దరూ కూడా జ్యూసే. వీళ్ళిద్దరికీ ఇజ్రాయెల్‌తో మంచి సంబంధాలున్నాయి. ముఖ్యంగా అవును. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహుతో ఇటు స్టీవ్ విట్కాఫ్ కానీ, జేరెడ్ కుష్నర్ కానీ దగ్గర సంబంధాలున్నాయి. జేరెడ్ కుష్నర్ అయితే అంటే ట్రంప్ అల్లుడు అతను. జేరెడ్ కుష్నర్ వాళ్ళ ఇంట్లో ఉండే నెతన్యాహు అమెరికాలో న్యూజెర్సీలో చదువుకున్నాడు. సో, కాబట్టి వాళ్ళు ఎంతసేపటికి ఇజ్రాయెల్ వైపు ఉంటారు తప్ప అమెరికా వైపు ఉండరు. అమెరికా వైపు ఉండనప్పుడు చర్చల్లో ఒక బ్యాలెన్స్ అనేది జరగదు. ఇజ్రాయెల్‌కి ఏం కావాలో అదే వాళ్ళు చేస్తారు. ఇజ్రాయెల్‌కి ఏం కావాలో అసలు చర్చలే జరగకూడదు ఇజ్రాయెల్‌కి. హ్మ్. ఇజ్రాయెల్‌కి వార్ కావాలి. ఇరాన్‌ని కంప్లీట్‌గా నాశనం చేయడం ఇజ్రాయెల్ టార్గెట్. సో, చర్చలు జరిగి అమెరికా, ఇరాన్ మధ్య ఒక మంచి సంబంధం ఏర్పడి ఇరాన్ మీద ఆంక్షలు గాని తొలగిస్తే ఇరాన్ చాలా తొందరగా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. హ్మ్. అది ఇజ్రాయెల్‌కి ఇష్టం లేదు. ఇజ్రాయెల్‌కి నష్టం అది. సో, దానివల్ల ఇజ్రాయెల్ చర్చల్ని బ్రేక్ చేయాలని, చర్చల్ని జరగకుండా చూడాలనుకుంటుంది. కాబట్టి అనేక మోసాలు, అబద్ధాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ విట్కాఫ్ అండ్ జేరెడ్ కుష్నర్ చేస్తున్నారు. అందుకని ఇరాన్‌కి ఇష్టం లేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జూన్‌లో జరిగిన చర్చలప్పుడే అటాక్ చేశారు. ఇప్పుడు కూడా ఫిబ్రవరిలో జెనీవాలో చర్చలు జరుగుతున్న టైంలోనే అటాక్ చేశారు. అంటే 2 సార్లు అమెరికాతో చర్చలు జరుగుతున్నప్పుడే ఇరాన్ మీద అటాక్ చేశారు. కాబట్టి వీళ్ళ మీద నమ్మకం లేదు. ప్రతిదీ వీళ్ళు ఇజ్రాయెల్‌కి మోసేస్తున్నారు. ఇక్కడ జరిగే మొత్తం కూడా ఇజ్రాయెల్‌కి చెప్పేస్తున్నారు. సో, అందువల్ల జేడీ వ్యాన్స్ ఉంటే బెటర్ అని ఇరాన్ అనుకున్నప్పుడు వాళ్ళిద్దరితో పాటు జేడీ వ్యాన్స్‌ని పంపించాడు ట్రంప్. 21 గంటలు 5 దఫాలుగా చర్చలు జరిగినాయి 11, 12 తేదీల్లో. కానీ ఆ చర్చలు విఫలమైనట్టు జేడీ వ్యాన్స్ ప్రకటించాడు. హ్మ్. అది కూడా ఇరాన్ వల్లే. ఇరాన్ మేము చెప్పిన దానికి ఒప్పుకోవట్లేదు అన్నారు. ఇరాన్ ఏమో అమెరికా వల్లని. ఎలాగో చర్చలు ఫెయిల్ అయినప్పుడు ఇద్దరు పరస్పరం నీదే తప్పు అనుకుంటారు కదా! అలాగే జరిగింది. దాని తర్వాత ఇప్పుడు చర్చలు జరుగుతాయా లేదా అన్న ఒక గందరగోళం నెలకొంది. ఈ టైంలో బ్లాకేడ్ పెట్టాడు ట్రంప్. బ్లాకేడ్ అంటే ఏమిటి? ఇరాన్‌కి ఇరాన్ నుంచి వెళ్తున్న ఆయిల్ గానీ, మిగతావటి గానీ ఆపేయాలి. అలాగే ఇరాన్‌కొస్తే ఫుడ్ గ్రెయిన్స్ గానీ, మిగతా దాన్ని ఇంపోర్ట్స్‌ని ఆపేయాలి. అంటే ఇరాన్ నుంచి ఎక్స్‌పోర్ట్స్, ఇరాన్‌కొచ్చే ఇంపోర్ట్స్ ఈ రెండిటిని ఆపేయాలి. సో, ఆపేస్తే ఇరాన్ మీద ప్రెషర్ పెరుగుతుంది. రెండవది ఇరాన్ కంట్రోల్‌లో ఇప్పుడు హార్మూజ్ ఉండడం వల్ల ఇరాన్ ఏం చేస్తుంది? ఒక్కొక్క షిప్ దగ్గర $2,000,000 అంటే దాదాపు 18,00,00,000 వసూలు చేస్తుంది. దాన్ని ఆపాలి. సో, ఇరాన్‌కి ఇప్పుడు ఆగడం వల్ల ఏమైందంటే మన కరెన్సీలో చెప్పాలంటే రోజుకి 4,000,00,00,000 నష్టం వస్తుంది ఇరాన్‌కి. ఒక రోజుకి. సో, హ్మ్. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ అతలాకుతలమైపోయింది. ఇప్పుడున్న నష్టాన్ని పూడ్చడానికి మళ్ళీ రికవర్ అవ్వడానికి ఇరాన్‌కి 7 ఏళ్ళు పడుతుందని నిన్ననే ఇరాన్‌లో ఉండే సెంట్రల్ బ్యాంక్ అనౌన్స్ చేసింది. అంటే మినిమమ్ 7 ఇయర్స్ ఇరాన్ కోలుకోవడానికి పడుతుంది. ఇప్పుడేమో డబ్బులు బాగా సంపాదిస్తుంది. యుద్ధ టైంలోనే డబ్బులు ఇరాన్ 2 రకాలుగా సంపాదిస్తుంది. ఒకటేమో తన ఆయిల్‌ని ఎక్స్‌పోర్ట్ చేస్తుంది ఇండియాకి, చైనాకి. 2 ఈ హార్మూజ్ గుండా వెళ్తున్న షిప్పుల దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది. ఈ 2 మార్గాల్లో ఇరాన్ బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తుంది. దీన్ని కట్ చేయాలనేది ట్రంప్ డిసైడ్ అయ్యాడు. డిసైడ్ అయ్యి
బ్లాకేడ్ స్టార్ట్ అయింది. అయితే ఈ బ్లాకేడ్ని తొలగించడానికి ఇరాన్ మిలిటరీ పరంగా ఎటువంటి చర్య ఇప్పటివరకు తీసుకోలేదు.